రేడియో స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్ న్యూస్. మార్నింగ్ వార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ అరెస్ట్ చేసిన పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ని చూసారా ఎప్పుడైనా? తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరు బాస్. ఒంగోలు గిత్త, హర్యానా ఎద్దు. బట్ నేను ఎద్దుల గురించి మాట్లాడట్లేదు. నేనెవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసు. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసుంటారు, పోకిరిలో మహేష్ బాబు గారిని చూసుంటారు, టెంపర్ లో ఎన్టీఆర్ గారిని చూసుంటారు, యముడులో సూర్య గారిని చూసుంటారు. అలాంటి ఒక సెన్సేషనల్ పోలీస్ ఆఫీసర్ మన కర్నూలుకి వచ్చాడు. నాకైతే చాలా గర్వంగా ఉంది. ఆయన కోసం ఒక పెద్ద విజిల్ వేయొచ్చు, ఒక పాట కూడా వేయొచ్చు. రెండు వేద్దామా? నేనే మంటకి నీళ్ళు తాగుతా అంటే ఊర్లో ఇది మిరపకాయ పెడుతుంది. రవి మేము చార్జ్ షీట్ రెడీ అయిందా? ఇద్దరు కానిస్టేబుల్స్ అదే పని మీద ఉన్నారు సార్. గ్లూ పోజన్ లేవుగా? రిపోర్ట్స్ 2 రోజులు వస్తాయి. హలో, హాయ్, హలో, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. అది సానా హాట్ గురు. మీకోసం మీకు ఇష్టమైన పాట రారా సరసకు రారా చేరా జంతకు చేరా లక 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 లక. బాగుండదా? మా వాళ్ళని ఇద్దరు లోపలేసినట్టున్నావు కదా, వాళ్ళని వదిలే. దీన్ని వదులుతా. కాదు, కుదరదని కోర్టుకు పోయినావో నీ ఎఫ్ఎం లో ఈజీలు వినబడదు. పీక కోస్తా. పాట నచ్చినట్లే అల్లాడిపోయి ఇప్పుడు ఫోన్ చేస్తాడు చూడు. గురు కార్నోల్ మందే. రేడియోలో విజిల్ కొడతావు కదా, ఇప్పుడు కొట్టు. రేయ్, అమ్మాయి ఏం చెప్పింది అర్థమైందా? ఆడేవాడు వస్తాడంట, మనందరినీ వేసేస్తాడంట. అందరూ ఫోన్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. ఎవరో ఏ ఫోన్ అటెండ్ చేయకూడదు. దేవరాజు ఫోన్ చేయి. అట్నే దేవరాజు ఫోన్ తీయడం లే గురు. మీ మందిరే ఉండదు కదా. అవును, చూడండి. అమ్మాయి బండిలోనే ఉంది కదా. మన బండిలోనే ఉందన్నా. బండి ఆడా నిలబొద్దు, తిరుగుతూనే ఉండండి. అట్నేనా? భద్రం భద్రం. టీ చెప్పండి. అన్నా, ఏడు హడావుడేం లేదు. ఆహా, 4 టీ లోపల పోయినాయి అంతే. అట్నా? సరే గురు, స్టేషన్లో టీ మాత్రమే పోయిందంట, ఇంకే రియాక్షన్ లేదంటున్నాడు. నా కొడుకు ఎవరున్నాడు? స్కూల్కు పోయిండాడు. కూడా ఎవడో గిరిపోయిండాడు. ఫోన్ చేసి ఎక్స్ఎం చెప్పు. హలో రేయ్, ఫోన్ తీసేదానికి ఎంతసేపు రా? అప్పుడేడా ఈయనే అన్న స్కూల్ కాడా బాబు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. ఎగ్జామ్ లేదేం లేదు, లోపలికి పోయి చూడరా. సరే అన్న, అట్నే. ఈ అవసరం చెప్తున్నా. రమ్మని చెప్పు, రమ్మని చెప్పు.
స్వర్ణాడా స్వర్ణాడా గుడికెళ్ళింది అల్లుడు. ఫోన్ చెయ్యి ఫోన్ చెయ్యి మామ ముందే గురు నామదేశ్య సహకుడు ఏమైనది తీయడంలే. రే గోపిక సుందరికి ఎవడో ఒకటి ఫోన్ చేయరా చేయండి ఎవరు ఎత్తట్లేదు గురు. హలో ఏమయ్యా ఇన్ని మిస్డ్ కాల్స్? హలో ఏంద్రా ఫోన్ వచ్చిన యాడున్నారు యాడున్నారా? ఆపండ్రా యారున్నావు ఎత్తడా ఎంతసేపు నీకు ఏలినాటి శని మొదలవుతుండదని జ్యోతిష్యుడు చెప్పినాడు కదా, అందుకే పరిహారం చేయిద్దామని గుడికొచ్చుండాలి. పరిహారం లేదు ప్రసాదం లేదు ముందు నీరా ఆడేం ప్రాబ్లం లేదు కదా అంత సేఫే కదా సేఫే అండి. డైమండ్ నెక్లెస్ డిస్కౌంట్ లో ఇస్తుండారంట. నేను షాపింగ్ కు పోయేస్తా. టైం లేదు బొచ్చు లేదు ఇటు పీక మేము కత్తుంటే నెక్లెస్ కావాలన్నా తొందరగా రావే అది కాదు. మాట్లాడుకున్నారా ఏందలుడు పిల్లని ఎత్తుకొచ్చింది మానం. నువ్వెందుకు టెన్షన్ పడతా ఉండవు? టెన్షన్ పడాల్సింది ఆవిడ కదా. గురు పావురం అది. శకునం బాగలేదు దాన్ని ఇడిసేమని చెప్పు గురు ఇడిసేమని చెప్పు అన్నా ఆ పిల్లని ఇచ్చేసి వచ్చేయండి. సరేనా 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 ఏందే? వదిలేస్తాం వచ్చేస్తున్నాం అరే బండి తిప్పురా. తిప్పు బే తిప్పు తిప్పుతా ఉండా. గురు భయపడుతున్నావా? ఎక్కడున్నావు? ఎఫ్ఎం స్టేషన్ ముందు ఎక్కడ కిడ్నాప్ చేశారో అక్కడే దింపేసి వెళ్లారు. నువ్వు అక్కడే ఉన్నా వస్తున్నా. నీకేం కాలేదుగా? సేఫేగా? పక్కా సేఫ్. ఏం చేసావయ్యా? చితక్కొట్టేశావా? ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు. కిడ్నాప్ చేసింది ఎవరిని? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోరీని. వణుకు పుట్టించినట్టున్నావు. ఏం చేసావు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఏమీ చేయలేదా? ప్లాన్ బి కూడా లేదా? ఏయ్, నువ్వు ఎండ్ కార్డ్ లో వచ్చే పోలీస్వా? ఏం చేయలేదంటున్నావు? ఎలా? కొన్ని రోగాలకి ఏ మందు వేయకపోవటమే మందు. సైలెన్స్ ఈ లోకంలో అతి పెద్ద వైలెన్స్. ఏ పోలీస్ డాక్టర్లా ఆలోచించావా? నీ ట్రీట్మెంట్ సూపర్. ఆపరేషన్ సక్సెస్ఫుల్. పేషెంట్ బ్రతికేశాను. ఎప్పుడైనా ఏమీ చేయకపోవటం ఓకే, కానీ ఇప్పుడు నాకేదైనా చేయాలని ఉంది. ఏంట? మనతో పనిచేసిన ఒకడు ఐపీఎస్ చదివొచ్చి ఇంత ధైర్యంగా డీల్ చేస్తుంటే చూడ్డానికి చాలా గర్వంగా ఉంది కదా. గురువు లాంటి వాడికి ఇలాంటి వాడే కరెక్ట్. నేను కొట్టి ఏలాడదీస్తే నువ్వు కాపాడు పంపిస్తావా? వాడాడా? వీడిని తీసుకుని
ఎక్కడికైనా వెళ్ళిపోండమ్మా వాణ్ణి వెతకడం ఇక్కడితో ఆపేయి నీకే మంచిది బయటికి రా ఎట్ట చచ్చినాడు రాసై పోస్ట్ మార్టం హలో సార్ నేను రహీంని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ రోజు మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు నేనేమీ చెప్పలేకపోయాను. మీరు చేస్తున్నది చూస్తుంటే నాకెక్కడో ఓ చిన్న నమ్మకం కలిగింది. ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన మన డీన్ ఎలా చనిపోయారో బయట వాళ్ళకి తెలియకుండా పోకూడదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మెడికల్ క్యాంప్లో ఉన్నాను. రేపు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్ డీన్ని రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ వచ్చింది. మంచి విషయాలన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. గుడ్.